Hello everyone, this is Prasanna. Welcome to my channel Going Green. పల్లెటూర్లలో ఎక్కువగా కనిపించే మొక్కల్లో రేగుపళ్ళ చెట్టు ఒకటి. ఈ చెట్టు కాసే కాయల సైజు ఆకారాలను బట్టి చాలా రకాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఈ మొక్కలను ఇప్పుడు పంటగా పండిస్తున్నారు. ఈ రేగు కాయల్లోనే కాకుండా ఆకుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఈ ఆకులను రాత్రి నీళ్ళలో నానబెట్టి మరుసటి ఉదయం పరగడుపునే తాగితే బరువు తగ్గుతారంట. ఈ ఆకులను నూరి గాయాలకు పూయడం వలన గాయాలు తగ్గుముఖం పడతాయి. అంతేకాక ఆకులను నూరి అరికాళ్ళకు పట్టి వేయడం వల్ల అరికాళ్ళ మంటలు కూడా తగ్గుతాయి. రేగిపండులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచుతుంది. రేగిపండులో మనకు అధిక మొత్తంలో ఐరన్ మరియు ఫాస్ఫరస్ లభిస్తుంది. ఇది రక్తంలోని ఎర్ర కణాల వృద్ధికి ఉపయోగపడుతుంది. అందువల్ల రక్తహీనతతో మరియు అజీర్తి సమస్యలతో బాధపడేవారు రేగిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. రేగిపండులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్లు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఎముకలు పెలుసుగా బలహీనంగా మారకుండా చేస్తాయి. అంతేకాకుండా ఎదుగుతున్న పిల్లలకు రేగిపండు తినిపిస్తే అది వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో మంచిది. రేగిపళ్ళు తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్, ఫైబరు కలిగి ఉంటాయి. అందువల్ల తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణం చేసి జీర్ణక్రియ వ్యర్థాలను బయటకు తేలికగా విసర్జించడంతో పాటు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. రేగిపండులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి వృద్ధాప్యచాలను కనపడకుండా చేస్తాయి. వయసు పైబడడం వల్ల చర్మంపై ఏర్పడే ముడతలు, ముసలితనపు లక్షణాలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుస్తుంది. రేగిపండులో ఉండే ఆల్కలాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో ఏర్పడే హానికర టాక్సిన్స్ను బయటికి పంపడంలో సహాయపడతాయి. రేగిపండు క్యాన్సర్ నివారణగా కూడా ఉపయోగపడుతుంది. ఈ రేగిపండ్లతో వడియాలు, పచ్చడి, వడలు వంటి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని పోషకాలు ఉండే రేగిపళ్ళను సీజన్లో తప్పకుండా తీసుకోండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న చెట్టు మా పెరటి తోటలోది. నా పెరట్లో 2 రకాల రేగిపళ్ళ మొక్కలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు కాయలు నుంచి పండు స్టేజ్లో ఉన్నాయి, ఇంకొకటి ఇంకా కాయ స్టేజ్లోనే ఉన్నాయి. ఈ పళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయి. 2-3 రోజులకు ఒకసారి తెంచుకొని తింటూ ఉంటాను నేను. మామూలుగా మనం బయట కొనే రేగిపళ్ళలో చాలా పురుగులు ఉంటాయి, చూసుకొని తినాల్సి ఉంటుంది. నా ఈ చెట్టు రేగిపళ్ళు ఒక్క పురుగు కూడా లేదు, చాలా హెల్తీగా ఉన్నాయి పళ్ళు. ఈ చెట్టు పళ్ళు మాగిన వాటికంటే దోరగా ఉన్న పళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మరో వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.